ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి ఈ దినం కూడా ఆదివార దినం, అంటే ఆరాధన దినము అని మనం అనేక సార్లు చెప్పుకుంటూ వచ్చాం. ఆదివార దినం అంటే ఆరాధన దినము. మనం ప్రభువును ఆరాధించేటువంటి దినం. మన దేవుణ్ణి మనం ఆరాధించాలంటే మన దేవుడు ఎవరై ఉంటున్నారని మనం ఎరుగవలసి వారుగుంటున్నాం. మన దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. కాబట్టి మనం మందిరాల్లో ఏ పటమైనా కానీ, విగ్రహమైనా కానీ, ఏ సింబల్ అయినా కానీ, గుర్తులు కానీ మనం ఉంచుకోం. ఎందుకంటే ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలనేటువంటిది దేవుని వాక్య సత్యంగా ఉంటుంది. కాబట్టి ఈ దినము మన యొక్క ఆరాధన కొరకైనట్టు కొన్ని వాక్య భాగాలు మనం చూసుకుందాము. 138 కీర్తన మరి 2వ వచనం చదువుతాను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామముదటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. ఇక్కడ దావీదు ఏమంటాడంటే, మరి దావీదు దినాల్లో, పాత నిబంధన దినాల్లో దేవాలయములో వారు ఆరాధన చేసేవాళ్ళుకుంటున్నారు. కాబట్టి మరి దేవాలయములో దేవుని సముఖములో ఆయన వారు ఏంటంటే, మరి దేవాలయం కట్టక మునుపు ప్రత్యక్షపు గుడారం ఉన్నది. ఆ ప్రత్యక్షపు గుడారంలో దేవుని మందస్సు ఉన్నది, దేవుని ప్రసన్నత ఉన్నది. అక్కడ పోయి మరి ఆరాధన చేస్తేనే ఆరాధన అనేటువంటిది ఉన్నది. అందుకొరకే మందిరము అనేటువంటి చాలాసార్లు వస్తుంది. అందుకొరకే మనం ఇదే భాగం చూస్తున్నాము. అదే మనం 5వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదును, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించదును. కాబట్టి భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం వైపు చూస్తూ నేను ఆరాధించదంటాడు. కాబట్టి ఆయన ఆరాధించుట అనేటువంటిది శ్రేష్టమైన కార్యము. అది కూడా ఆయన సన్నిధానములో ఆరాధించుట, ఆయన మందిరములో ఆరాధించుట, ఆయన యొక్క ప్రసన్నతలో ఆరాధించుట అనేటువంటి కార్యము చాలా ప్రాముఖ్యమైందండి. కాబట్టి ఆయన్ను ఆరాధించాలంటే, మరి ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే ఎటువంటి వారు ఆరాధించగలరు? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చినారో ఆయన యొక్క ఆత్మను పొందేవారుగా ఉంటున్నాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఎప్పుడైతే మనము మరి దేవుని వాక్యం విని మారు మనసు పొంది ఆయన్ను అంగీకరించినప్పుడు మనకు ఆయన ఆత్మ చేత మనల్ని ముద్రించేవాడుకుంటున్నాడు. కాబట్టి అటువంటి ఆత్మ వరము కలిగిన వారు మాత్రమే ఆరాధిస్తే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఎందుకంటే మనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడిని ఆరాధించేవాడు. సత్యం అంటే మర్మం. ఈ ఆరాధనలో మనం బాగా చూస్తుంటున్నాము, 2 భాగాలుగా ఉంటుంది. మొట్టమొదటిగా మనకు ఆయన ఏదైతే చేసినాడో దాని కొరకై మరి కృతజ్ఞత చెల్లించవలసి వారుకుంటున్నాం. రెండవదిగా ఆయన మనకు ఏమైంటున్నాడో దాని కొరకై మనం ఆయన్ను మహిమపరచవలసి వారుగా ఉంటున్నాం. అందుకొరకే ఇక్కడ కీర్తనకర్త ఏమంటాడంటే, నీ పరిశుద్ధాలయములో కదా, నీ మందిరములో ప్రవేశించి నీ ఎడల భయభక్తులు కలిగి, అది ప్రాముఖ్యమైంది. మన ఆరాధన భయభక్తులతో కూడినటువంటి ఆరాధనగా ఉండాలనే కార్యాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మను బయలుపరుస్తున్నాడు. అందుకొరకే మరి 99వ కీర్తనలో కూడా ఏమంటాడంటే, 99వ కీర్తన 5వ వచనం, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. కాబట్టి ఆయన ఆలయము పరిశుద్ధాలయము. కాబట్టి పరిశుద్ధాలయములో ఆయన సన్నిధాన సాగిలపడుడి అంటాడు. ఎందుకంటే ఆయన యాజకుల్లో మోషే అహరోనులుండరి, ఆయన నామను బట్టి ప్రార్థన చేయవారిలో సమూహలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. కాబట్టి వారి ప్రవక్తలు మరి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చినాడు. కాబట్టి ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు ఈయన. మనం మొరపెట్టినప్పుడు మనకు బదులను గురించే దేవుడు కాబట్టి ఆయన స్థుతించవలసి వారుకుంటున్నాం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, మన యొక్క ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవుడు కాబట్టి ఆయన మనం స్థుతించవలసిన వారు ఉంటున్నాం. ఆయన అట్లాగే 9వ వచనంలో ఏమంటాడంటే, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కాబట్టి మన దేవుడైన యెహోవాను గణపరచుడి అంటున్నాడు. కాబట్టి ఈజ్ హోలీ గాడ్. కాబట్టి ఆయన మరి మన యొక్క పరిశుద్ధుడైనట్టు దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన్ని మనం ఆరాధించవలసి వారుకుంటున్నాం. అట్లాగే 36వ కీర్తనలో ఏమంటాడంటే కీర్తనకర్త, 36వ కీర్తనలో మనం చూస్తుంటాము మరి రైట్ 7వ వచనము, 36వ కీర్తన 36వ వచనము, 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 7వ వచనము, 36వ కీర్
7వ వచనం చదువుతాను. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడని ఆశ్రయించుదురు. ఇక్కడ దేవుని యొక్క కృపను గురించి చెప్తున్నాడు. దేవుని యొక్క కృప ఎంతో గొప్పది. ఆయన యొక్క కృప అనేటువంటి దాని గురించి మనం ఆరాధించాలా. ఆయన రెక్కల నీడని ఆశ్రయము, ఆయన ప్రొటెక్షన్. రెక్కల నీడ అంటే ఏమిటి అర్థము? ఆయన ప్రొటెక్షన్, ఆయన భద్రతలో. అయ్యా, పోయిన వారము, పోయిన నెల అంత కూడాను లేక ఇంతవరకు నీ భద్రతను నుంచినవే ప్రభువా, అందుకొరకే నీకు స్తోత్రం. ఎందుకంటే మరి భద్రపరిచేది మాత్రమే కాకుండా ఆయన ఏం చేస్తున్నాడు? నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. కాబట్టి ఆయన మనకు ఈజ్ అవర్ గాడ్ ఈజ్ సాటిస్ఫైయింగ్ అస్. సంతృప్తిపరిచే దేవుడు మన జీవితంలో. అంత మాత్రం కాకుండా ఆనంద ప్రవాహంలో నీ వారికి తాగనిచ్చున్నావు. కాబట్టి వారి జీవితాల్లో మరి ఆనందము, సంతోషము, సమాధానం మీరు ఇచ్చినారు. కాబట్టే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా అనేటువంటి మరి కార్యం మన జీవితాల్లో కలిగిన వారంగా ఉండాలి. మన ఆరాధనలో అది మనం ఎరిగిన వారంగా ఉండాలి. అట్లాగే 86వ కీర్తనలో ఏమంటాడు? 86వ కీర్తన మరి చూస్తుంటున్నాం ఇక్కడ 15వ వచనములో, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపాసత్యముతో నిండినవాడు. కాబట్టి ఆయన యొక్క స్వభావం, ఆయన గుణలక్షణం ఎటువంటిదంటే ఆయన దయాదాక్షిణ్యములు కలిగిన దేవుడు. ఈజ్ ఎ కంపాషనేటింగ్ గాడ్, గ్రేస్ఫుల్ గాడ్. ఓకే, ఈజ్ ఎ గ్రేస్ఫుల్ గాడ్, గ్రేస్ గివింగ్ గాడ్, కంపాషనేట్ లవింగ్ గాడ్. అట్లా దీర్ఘశాంతుడు, ఆయన శాంతము మరి ఎంతవరకు అంటే మరి సముద్రము కన్నా లోతైనది అంటాడు ఆయన శాంతం అనేటువంటిది. మరి ఆయన కృపా సత్యములతో నిండినవాడు. ఆయనంటేనే సత్యము, ఆయనంటేనే మరి కృప. మరి ఆయన సత్యమైన దేవుడు కదా. నేనే మార్గమును సత్యమును జీవమైనట్టున్నాడు. కాబట్టి అటువంటి గుణలక్షణాలు కలిగిన వాడుకుంటున్నాడు మనం ఆరాధించవలసిన దేవుడు. కాబట్టే మరి ఇక్కడ కీర్తనకర్త కూడా ఆ విధంగా ఆరాధిస్తున్నాడు. అట్లాగే మనము మరి 56వ కీర్తనలో చూస్తాం. 56వ కీర్తన చూడండి. 56వ కీర్తన 4వ వచనములో ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదును, దేవుని మీద నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, శరీరదాలు నన్నేమి చేయగలరు అని చెప్తూ ఏమంటాడు? ఆయన యందు, ఆయన వాక్యమునందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాక్యము దానికంటే కూడా ఆయన కృప గొప్పది అనేటువంటి కార్యాన్ని మనం చదివినాం కదా. అట్లాగే 10వ వచనంలో కూడా ఏమంటాడంటే, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదును, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదును, నేను దేవుని మీద నమ్మికించున్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. అది మనకు ఉండేటువంటి ధైర్యం. కాబట్టి ఆయన వాక్యము జీవము కలిగిన వాక్యం. ఆయన వాక్యము మనం బ్రతికించే వాక్యం. ఆయన వాక్యము మనల్ని ఆదరించే వాక్యం. ఆయన వాక్యము మనకు నిరీక్షణ అనుగ్రహించే వాక్యము. అది జీవము, పునరుత్థానం అనేటువంటి కార్యాన్ని చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి కూడా ఆయన స్థుతించవలసి అనుకుంటున్నాం. ఆయన కృపను బట్టి మనం స్థుతించవలసి వారు. కాబట్టి ప్రియమైన సహోదరి, ఆరాధన అనేటువంటిది సంపూర్ణమైన కృతజ్ఞతతో నిండినదిగా ఉంటున్నది. మరి 118వ కీర్తనలో కూడా 118వ కీర్తన 1వ వచనం చదువుతాను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. కాబట్టి ఆయన దయాళుడు, ఆయన మరి కృపగలవాడు, కనికరము గలవాడు. చూసిన దయాళుడు. ఆయన దయ మనుషులందరి మీద ఉంటున్నది. అది స్వీకరించిన వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, మరి తృణీకరించిన వారికి ఆశీర్వాదం ఉండదు. కాబట్టి ఆయన అందరి మీద కృప చూపించే దేవుడు ఉంటున్నాడు. అదే సమయంలో తను నమ్మిన వారి పట్ల విశేషమైన కృపను, దయను, కనికరాన్ని చూపించాడు. కాబట్టి ప్రభువా, గడిచే దినాలంట్లో కూడా నీ కృప, నీ దయ, నీ కనికరం చేతి నన్ను బ్రతుకుచుంటున్నాను. నీ యొక్క మహాత్మ్యమైన కార్యముల ద్వారా నన్ను సంతోషింపజేయుచున్నావు కదా. ఆయన మరి నీవు విశ్వాసిగా నీ జీవితంలో మరి అటువంటి సంతోషం కలిగినట్లయితేనే నువ్వు ఆ విధంగా మరి చెప్పగలవు. ఎందుకంటే ప్రభువా, నీ యొక్క మరి వాక్యము ద్వారా నన్ను సంతోషపరుచున్నావు, ఆనంద ప్రవాహంలో తాగనిచ్చున్నావు అంటాడు కదా. కాబట్టి మన జీవితాల్లో సంతోషము, సమాధానంతో ఉండాలంటే ఆయన మనం ఆరాధించవలసి అనుకుంటున్నాం, ఆయన మనం ఎరగవలసి అనుకుంటున్నాం, ఆయన మనము గొప్ప చేయవలసి అనుకుంటున్నాం, ఆయన మహిమను కీర్తించవలసి అనుకుంటున్నాం. ఆ విధంగా ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.